ప్రేమ సందేశం మన బైబిల్ ధ్యానం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. మత్తయి సువార్త వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. 2వ అధ్యాయం 9వ వచనాన్ని గత గడిచిన కార్యక్రమంలో మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. యూదుల రాజుగా పరిపాలిస్తున్న హేరోదు కుట్ర పన్నితే ప్రధాన యాజకులు శాస్త్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే ప్రజలేమో కలవరంతో ఉన్నారు. కానీ అన్యులైన జ్ఞానులు మాత్రం ఆ బాల యేసును ఆరాధించడానికి వాళ్ళ ప్రయత్నాలు వారు మానకుండా యేసును చేరుకోవడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డరా, అన్యులైన మనందరికీ దేవుడు ఆయన జన్మము ద్వారా ఆయన్ని చేరుకొని ఆయన్ని ఆరాధించుకోగలిగేటటువంటి గొప్ప ఘనతను, గొప్ప భాగ్యమును ఆయన మనకిచ్చాడు అనేటటువంటి సంగతి ఈ వచనం ద్వారా మనకి సుస్పష్టమవుతుంది. నేటి దైవ వాక్య ధ్యానాన్ని జరిగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, సర్వాధికారివైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ సమయమందు నీ పరిశుద్ధ గ్రంథములో ఉన్న జీవము కలిగిన మాటలు వినాలి అని తండ్రి మేము ఆశపడుతూ ఉండగా మీరు మాతో మాట్లాడి మీ నామానికి మహిమకరంగా మేము జీవించులాగున మమ్మల్ని మలచి తయారు చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. యూదుల కొరకు యూదునిచే వ్రాయబడిన సువార్త, యూదుల రాజుగా యేసయ్యను చూపించినది సువార్త. ఇది మానవాళికి సువార్త, సర్వలోకమంతటికి శుభవార్త. ఇది మానవాళికి సువార్త, సర్వలోకమంతటికి శుభవార్త. ఇదే మత్తయి సువార్త, క్రీస్తు జీవిత శుభవార్త. ఇదే మత్తయి సువార్త, క్రీస్తు జీవిత శుభవార్త. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు వరకు ఉన్న భాగాన్ని యేసు దగ్గరకు వచ్చిన జ్ఞానులు అని మనం విభజించుకోవడం జరిగింది. అంటే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 2వ విభాగంలో ఇప్పుడు మనం ధ్యానాన్ని జరిగించుకుంటున్నాం. ఆ 2వ అధ్యాయాన్ని మరి ఒక 3 విభాగములుగా మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. ఒకసారి దాన్ని చూద్దాం. 9వ వచనానికి జ్ఞానుల ప్రయాణము అని మనం పేరు పెట్టుకోవచ్చు. యేసు దగ్గరికి జ్ఞానులు చేసిన ప్రయాణం అని మనం చెప్పవచ్చు. 10 నుంచి 11 వచనాలు ఉన్న భాగాన్ని జ్ఞానుల ఆరాధన అని మనం పేరు పెట్టుకోవచ్చు. ఇది యేసు కొరకు జ్ఞానులు చేసిన ఆరాధన. 12వ వచనాన్ని జ్ఞానుల ప్రయాణము అని మనం పేరు పెట్టుకోవచ్చు. తమ దేశమునకు జ్ఞానులు చేసిన ప్రయాణము ఇందులో వ్రాయబడింది. చూశారు కదా, 9వ వచనంలో ఉన్నటువంటి జ్ఞానుల ప్రయాణము యేసు దగ్గరకు అనే విషయాన్ని నిన్న కార్యక్రమంలో ధ్యానం చేసుకోవడం జరిగింది. నేటి కార్యక్రమం కొరకు జ్ఞానుల ఆరాధన అనేటటువంటి విభాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దైవ ధ్యానం కొరకు వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి.
హేరోదు రాజు దగ్గర నుంచి బయలుదేరినటువంటి తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రం యొక్క సహాయంతో వారు ప్రయాణం చేశారు. చివరికి వారు గమ్యాన్ని చేరుకోగలిగారు. నక్షత్రం ఇంటి మీదుగా వచ్చి నిలిచింది. అప్పుడు వారు ఆ నక్షత్రాన్ని చూచి అత్యానంద భరితులయ్యారు అనే మాట అక్కడ రాయబడింది. చాలా సంతోషంతో, చాలా ఆనందంతో వారు ఆ ఇంటిలోనికి వచ్చారు. శిశువును చూచారు, మరియను చూచారు. ఆ శిశువుకు సాగిలపడ్డారు, ఆయన్ను పూజించారు, తమ పెట్టెలు విప్పారు, బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా వారు ఆయనకు సమర్పించడం జరిగింది. గమనించాలి, జ్ఞానులైన వారు శిశువైనటువంటి యేసును ఇక్కడ ఆరాధించడం మనం చూస్తున్నాం. కాబట్టే ఈ భాగానికి జ్ఞానుల ఆరాధన అని మనం పేరు పెట్టుకోవడం జరిగింది. వారి యొక్క ఇష్టాన్ని, వారి యొక్క ఆసక్తిని, వారు పూజించే విధానాన్ని, ఆరాధించేటటువంటి ఆ విధానాన్ని మనం చూసినప్పుడు వారి నుంచి మనం నేర్చుకోవాలి అనే సంగతి మనకి అర్థమవుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానులు శిశువైనటువంటి యేసును ఆరాధించారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఒక అసాధారణమైన సంఘటన అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువారు బేత్లెహేములో జన్మిస్తే ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తూర్పు దేశపు జ్ఞానులు ఇంత దూరం వచ్చి ఆరాధన చేయడం ప్రపంచ చరిత్రలో ఒక అసాధారణమైన సంఘటన అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ జ్ఞానులు చేసినటువంటి ఆరాధనని మనం జ్ఞాపకం చేసుకుంటూ వారు చేసిన ఆరాధన చూసి ఆత్మీయంగా మనం కొన్ని సంగతులు జాగ్రత్తగా నేర్చుకుందాం. ఈ 2వ అధ్యాయం 10-11 వచనాల్లో జరిగినటువంటి ఆరాధన గురించి 4 విషయాలు మనం ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. మొట్టమొదటిగా ఎవరు ఆరాధన చేశారు, రెండోదిగా ఎవరికి ఆరాధన చేశారు, మూడోదిగా ఎక్కడ ఆరాధన చేశారు, నాలుగోదిగా ఎలా ఆరాధన చేశారు. ఈ 2వ అధ్యాయం 10-11 వచనాల్లో జ్ఞానులు చేసినటువంటి ఆ ఆరాధనలో నుంచి ఈ 4 ప్రాముఖ్యమైనటువంటి సంగతుల్ని ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా గనక మనం చూసినట్లయితే ఎవరు ఆరాధన చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు దేవదూతలు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుణ్ణి స్తోత్రం చేశాయి. యేసు ప్రభువారు జన్మించినప్పుడు మొట్టమొదటిగా ఆరాధన చేసింది దేవదూతలు అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ దేవదూతల్లో ఒకరు గొర్రెల కాపరులైన వారికి శుభవార్త ప్రకటించడం వలన ఆ గొర్రెల కాపరులు యేసయ్య జన్మవార్తను విని అలక్ష్యం చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా వారు వెంటనే వెళ్ళి చూడడం జరిగింది. చూసి ఆనందించి వచ్చుచున్నప్పుడు దేవుణ్ణి మహిమపరుస్తూ వారు తిరిగి రావడం జరిగింది. అంటే రెండోదిగా గొర్రెల కాపర్లు ఆయన్ను ఆరాధించినట్లుగా, దేవుణ్ణి మహిమపరిచినట్లుగా మన వాక్యంలో చూడవచ్చు. కొంతకాలమైన తరువాత మూడోదిగా గనక మనం చూస్తే శిశువైనటువంటి యేసుక్రీస్తుని ఆరాధన చేసిన వారు తూర్పు దేశపు జ్ఞానులు అని మనకి మత్తయి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈ ఇంటిలో ఆరాధన చేస్తున్న వారు ఎవరు అంటే తూర్పు దేశపు జ్ఞానులు. వారిది ఆ దేశం కాదు, ఆ ప్రాంతం కాదు, ఆ సంస్కృతి కాదు. ఎక్కడో దూర ప్రదేశంలో ఉన్నటువంటి వారు వారి యొక్క గ్రంథాల ద్వారా, ఆకాశంలో చూసినటువంటి నక్షత్ర సూచన ద్వారా గ్రహించి యూదుల రాజుగా జన్మించిన వారిని గురించి ఆశపడి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాసపడి
ప్రయాణించి వచ్చి ఆయన ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డరా, మరలా వారు ఎవరో చదువు లేని వారు మాత్రం కాదు, సంపద లేని వారు మాత్రం కాదు, వారు జ్ఞానులు అని వాక్యం సెలవిస్తుంది. అంటే వారు చదువుకున్నవారు అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. వారు విద్యాధికులు అని గమనించాలి. రెండోదిగా వారు శాస్త్ర జ్ఞానం కలిగిన వారు అని కూడా మనం గమనించాలి. మూడోదిగా వారు సంపద కలిగిన వారు అని కూడా మనం గమనించాలి. సంపద కలిగిన వారు, శాస్త్ర జ్ఞానం కలిగిన వారు, ఉన్నతమైన విద్యను అభ్యసించిన వారు అక్కడికొచ్చి బాలుడైన యేసును ఆరాధించడం చాలా గొప్ప, శ్రేష్టమైనటువంటి, ఉన్నతమైనటువంటి, అద్భుతమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి సంగతి అని మనం గమనించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఎవరు ఆరాధించారు అంటే తూర్పు దేశపు జ్ఞానులు ఆయన్ని ఆరాధించారు. రెండోదిగా ఎవరికి ఆరాధన చేశారు? వాక్యంలో గనక మనం చూసినట్లయితే శిశువైన యేసుకు వారు సాగిలపడినట్లుగా, పూజించినట్లుగా, ఆరాధించినట్లుగా, కానుకలు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ఇంటిలో శిశువైన యేసుతో పాటు తల్లి అయిన మరియ కూడా ఉంది. అలాగే మరియ భర్త అయిన యోసేపు కూడా ఆ స్థలంలో ఉన్నాడు. వచ్చినటువంటి తూర్పు దేశపు జ్ఞానులు తల్లి అయిన మరియకి ఇవ్వలేదు, అలాగే మరియ భర్త అయినటువంటి యోసేపు కూడా ఆ కానుకలు ఇవ్వలేదు, లేదా వారిని అక్కడ ఆరాధించలేదు. కానీ శిశువైనటువంటి యేసును వారు ఆరాధించినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఎవరికి ఆరాధన చేశారు అంటే శిశువైనటువంటి యేసుకు వారు ఆరాధన చేయడం జరిగింది. అంటే వారు అక్కడ తల్లి ఉన్నా, అలాగే ఆ మరియ భర్త అయినటువంటి యోసేపు ఉన్నా, అక్కడ వారు ప్రథమ స్థానాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఇవ్వడం జరిగింది. మన తెలుగు బైబిల్లో మనం చూసినప్పుడు తల్లి అయిన మరియను, ఆ శిశువును చూచి అని మనకు కనబడుతుంది. కానీ ఇంగ్లీష్ బైబిల్లోనికి మనం వెళ్ళినప్పుడు అండ్ వెన్ దే వర్ కమ్ ఇన్ టు ద హౌస్ దే సా ద యంగ్ చైల్డ్ విత్ మేరీ హిజ్ మదర్ అనే మాట అక్కడ రాయబడుతుంది. దానికి అర్థం ఏంటంటే వారు యేసు తన తల్లితో ఉండటం చూసి అని దానికి అర్థం వస్తుంది. అలాగే పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం అనేటటువంటి తెలుగు బైబిల్లో ఇలా రాయబడింది, ఇంట్లోకి వెళ్ళి శిశువును, ఆయన తల్లి మరియను చూశారు ఇంగ్లీష్ బైబిల్లో. అలాగే పవిత్ర గ్రంథ వ్యాఖ్యాన సహితము అనేటటువంటి తెలుగు బైబిల్లో కూడా యేసు తన తల్లితో ఉండటం చూశారు అనే మాట, అలాగే వారు వెళ్ళి శిశువును, ఆయన తల్లి అయిన మరియను చూశారు అనే సంగతి ఆ బైబిల్స్లో రాయబడ్డం మనం గమనించాం. అంటే వారు అక్కడ తల్లి ఉన్నప్పటికీ, యోసేపు ఉన్నప్పటికీ వారు ప్రథమమైనటువంటి స్థానం మాత్రం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇవ్వడం జరిగింది అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. నా ప్రియులరా, దేవుని బిడ్డలరా, ఈరోజు మనం ఆరాధన చేయడంలో యేసు ప్రభు వారికి మాత్రమే మనం ప్రథమమైన స్థానాన్ని మనం ఇవ్వాలి. మరియ ధన్యురాలు, మరియను మనం గౌరవించాలి. అలాగే యోసేపు కూడా ధన్యుడు, యోసేపును కూడా మనం గౌరవించవచ్చు. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, కానీ ఆరాధించవలసింది, పూజించవలసింది మాత్రం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మాత్రమే అనే సంగతి మనం గమనించాలి. మనకి ఆరాధనకి అర్హుడు యేసయ్య, పూజకు అర్హుడు యేసయ్య, స్తుతికి పాత్రుడు యేసయ్య, స్తోత్ర అర్హుడు యేసయ్య. అదే సంగతి తూర్పు దేశపు జ్ఞానులు చేసినటువంటి ఆరాధనలో మనకు కనబడుతుంది. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఎవరిని ఆరాధిస్తున్నావు ఒకసారి ఆలోచించు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తూర్పు దేశపు జ్ఞానులు ఆరాధించారు. ఎవరికి ఆరాధన చేశారు అంటే శిశువైన యేసుకు వారు ఆరాధన చేశారు అనే సంగతి మనకు అక్కడ అర్థమవుతుంది. మూడో సంగతిని చూద్దాం, ఎక్కడ ఆరాధన చేశారు? వాక్యంలో మనం చూసినప్పుడు వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై
ఇంటిలోనికి వచ్చి అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. జ్ఞానులు చేసినటువంటి ఆరాధన పశువుల పాకలో జరగలేదు. చాలామంది అనుకున్నట్లుగా గొర్రెల కాపర్లు తరువాత వెనువెంటనే అక్కడికి జ్ఞానులు వచ్చి ఆరాధన చేయలేదు అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆరాధన చేసిన దేవదూతలు వెళ్ళిపోయారు, ఆరాధన చేసిన గొర్రెల కాపర్లు వెళ్ళిపోయారు. అది జరిగిన తరువాత దేవాలయానికి ఆయన తీసుకుని వెళ్ళడం జరిగింది. అక్కడ సుమియోను చూసి ఆరాధించాడు, అన్న చూసి ఆరాధించింది. ఇలాగ అయిన తరువాత వారు తమ ఇంటికి వచ్చేయడం జరిగింది. సుమారు 1.5 సంవత్సరాలు గడిచాయి. అలా 1.5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఇంటిలోనికి వచ్చి ఆయన ఆరాధించారు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఆరాధన చేశారంటే ఇంటిలో మరియా, యోసేపు, యేసయ్య ఉన్నటువంటి ఇంటిలో ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఆరాధించినట్లుగా మనకి వాక్యం సమాధానం చెప్తుంది. 4వదిగా చూద్దాం, ఎలా ఆరాధన చేశారు. ఈ తూర్పు దేశపు జ్ఞానులు శిశువైన యేసుకు ఎలా ఆరాధన చేశారో ఇక్కడ మనకి 4 సంగతులు కనబడుతున్నాయి ఈ భాగంలో. కాబట్టి ఈ 4వ సంగతిలో 4 విషయాలు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఎలా ఆరాధన చేశారు అనే దానిలో సంతోషించారు అని మనం చెప్పుకోవచ్చు. వారు ఆ నక్షత్రాన్ని చూచి అత్యానంద భరితులై అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. వారిలో సంతోషం ఉరకలేస్తుంది, ఆనందం పొంగి పొరలిపోతుంది. ఎందుకంటే కొన్ని నెలల ప్రయాణం విజయవంతమైంది. వారి ప్రయాణ గమ్యానికి వారు చేరుకోవడం జరిగింది. ఎవరి కొరకైతే కొన్ని నెలల క్రితం తమ దేశాన్ని, తమ ప్రాంతాన్ని, తమ జనులను, తమకి కావలసిన వారిని అందరినీ విడిచిపెట్టుకొని ఎవరి కొరకైతే వారు వచ్చారో ఆయన దొరికాడు, ఆయన ఉన్న ఇల్లు దొరికింది. అంతేనండి, వారిలో ఆనందం కట్టలు తెంచుకొని వచ్చేసింది, సంతోషం సమృద్ధిగా ప్రవహిస్తుంది. అందువల్లనే అక్కడ మత్తయి భక్తుడు రాశాడు, అత్యానంద భరితులై. ఆనందం మామూలుగా ఎక్కువైపోలేదు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు చాలామందికి ఆనందం ఎప్పుడు వస్తుందంటే వారు అనుకున్న పని జరిగిస్తే ఆనందం వస్తుంది, లేదా వారు అనుకున్న అవసరత తీరిస్తే ఆనందం వస్తుంది, పెళ్ళి అయితే ఆనందం వస్తుంది, ఉద్యోగం వస్తే ఆనందం వస్తుంది, లేదా ఇంకా ఈ లోకంలో వారి జీవితంలో ఎన్నైతే ఉన్నాయో బంధకాలు, ఆ బంధకాలు తొలగించి వేయబడితే ఆనందం వస్తుంది. మీరు గమనించాలి, తూర్పు దేశపు జ్ఞానులు చేసిన ఆరాధనలో వారికి ఉన్న ఏ అవసరత తీర్చబడింది, వారికి ఉన్న ఏ బంధకాల నుంచి వారు విడిపించబడ్డారు, వారి అనుకున్న పని ఏ పని వారికి జరిగింది, వారు ఎందుకు వారి యొక్క ఆరాధనలో వారు సంతోషించడం జరిగింది, యేసును కనుగొనడం వల్ల వారు సంతోషించడం జరిగింది. ఈరోజు ఆరాధనలో ప్రాముఖ్యమైన సంగతి ఏంటో తెలుసండి, సంతోషించాలి, ఆనందించాలి. ఆ ఆనందం ఇహలోక సంబంధమైన ఆనందం కాదు. నేను నా యేసయ్య సన్నిధికి వచ్చాను, లోకంలో ఎన్నో సంవత్సరాలు వ్యర్థంగా నేను గడిపేశాను, కానీ ఇన్ని సంవత్సరాలకి నాకు శ్రేష్టమైన అవకాశం దొరికింది అనే ఉద్దేశంతో దేవుణ్ణి మహిమపరచాలి, ఆ దేవుని నామాన్ని ఆరాధించాలి. అంతేగాని అవసరం తీరితే ఆనందపడడం, వివాహమైతే ఆనందపడడం, ఇల్లు కట్టుకుంటే ఆనందపడడం, బిడలు పుడితే ఆనందపడడం, ఇవన్నీ ఆనందాలే. కానీ ఈ ఆనందంతో ఆరాధించడం వేరు. యేసును కనుగొన్నామన్న తూర్పు దేశపు జ్ఞానుల వలె ఆనందిస్తూ అత్యానంద భరితులమై సంతోషాన్ని కలిగి ఉండి ఆరాధించడం వేరు. ఈరోజు తూర్పు దేశపు జ్ఞానులు చేసినటువంటి ఆరాధనలో నుంచి ఆ సంగతిని మనం తీసుకోవాలి, ఆ సంగతిని మనం అనుసరించినట్లుగా ఉండాలి. కాబట్టి ఎలా ఆరాధన చేశారంటే వారు సంతోషించారు అనే సంగతి మనం చెప్పుకున్నాం. రెండవదిగా వాక్యంలో గనక మనం చూస్తే సాగిలపడి అనే మాట మనకు కనబడుతుంది. ప్రియులరా, దేవుని బిడ్డలరా, మనం గమనించాలి, తూర్పు దేశపు జ్ఞానులు వయస్సులో పెద్దవారు, మరి అక్కడ ఆరాధన అర్పించబడుచున్నటువంటి వ్యక్తి ఏమో శిశువు.
2 సంవత్సరాల లోపు బాలుడు. ఆరాధించున్నవారు అందరూ 30, 40, 50 సంవత్సరాలకి ఎక్కువగా ఉన్నవారే ఉండొచ్చు కదా. అటువంటి వారు 2 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి ఆ శిశువుకి సాగిలపడ్డారు అనే మాట మనం చూస్తున్నాం. లూకా 5:8లో పేతురు యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడినట్లుగా రాయబడింది. లూకా 17:16లో 10 మంది కుష్ఠరోగులు స్వస్థపరచబడితే వారిలో నుంచి ఒక్క సమరయుడు వెనక్కి తిరిగి వచ్చాడు. ఆ ఒక్కడు యేసు ప్రభుకి సాగిలపడి నమస్కరించినట్లుగా మనం చూస్తున్నాం. అది ఎప్పుడు? ఆయన పెద్దవాడైన తరువాత, ఆయన పరిచర్య జరిగించిన తర్వాత అప్పుడు అలా సాగిలపడితే ఒక అర్థం ఉంది. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డరా, 2 సంవత్సరాలలోపు వయసు కలిగి ఉన్న శిశువుకి పెద్దవారైనటువంటి జ్ఞానులు, శాస్త్ర ప్రవీణత కలిగిన వారు, సంపద కలిగిన వారు, విద్యాధికులు ఆయన పాదాల ఎదుట సాగిలపడ్డం లేదా ఆయన ఎదుట సాగిలపడ్డం ఎంత గొప్ప సంగతో అర్థం చేసుకోవాలి నా ప్రియమైన దేవుని బిడ్డరా. దీని ద్వారా అర్థమవుతుంది ఎలా ఆరాధన చేయాలంటే, ఈ లోకంలో నువ్వు ఎంత గొప్పవాడువైనా కావచ్చు, నువ్వు ఎంత గొప్ప ఉద్యోగమైనా చేయొచ్చు, నీవెంత గొప్ప స్థితిలోనైనా సరే ఉండొచ్చు, నువ్వు ఎటువంటి వ్యక్తివైనా కావచ్చు, ఈ లోకంలో మందిరానికి వచ్చేసరికి, ఆయన్ని ఆరాధించే సమయం వచ్చేసరికి నీవు వంగిపోవాలి. నిన్ను నీవుగా ఆయనకు సమర్పించుకోవాలి. నేనేమీ లేను ప్రభువా, నాలో ఏమీ లేదు ప్రభువా, నాలో ఏ స్థితి లేదు ప్రభువా, నాలో ఏ గొప్పతనం లేదు నాయన అన్నట్లుగా ఆయన దగ్గర సాగిలపడాలి. ఈరోజు చాలామంది మందిరానికి వస్తున్నప్పుడు, ఆయన ఆరాధించేటప్పుడు వారి యొక్క ఉన్నతమైన స్థితిని చూపిస్తారు. నేనెందుకు చప్పట్లు కొట్టాలి అందరిలాగా, నేనెందుకు పాటలు పాడాలి అందరిలాగా, నేను గొప్ప వ్యక్తిని, నేను గొప్ప ఉద్యోగస్తుణ్ణి, నేను గొప్ప స్థాయిలో ఉన్నాను, నేను అందరిలా చేయకూడదు, వీరందరూ అంటే చదువుకోలేదు, వీరేమో గొప్ప స్థాయిలో లేరు, వీరందరికంటే నా స్థాయి గొప్పది అనుకుంటారు. తూర్పు దేశపు జ్ఞానుల కంటే ఎక్కువ స్థాయి అండి వారిది. వారే శిశువైన యేసుకు సాగిలపడితే ఈరోజు మన ఆరాధన స్థితి ఎలా ఉండాలో మనం గమనించాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి వారు ఎలా ఆరాధన చేశారు అంటే, రెండో సంగతి, వారు సాగిలపడ్డారు. ఇప్పటిదాకా 2 విషయాలు మనం తెలుసుకున్నాం. సంతోషించారు, సాగిలపడ్డారు. మూడోదిగా కనుక మనం చూస్తే సంస్తుతించారు. వాక్యంలోకి వెళితే పూజించి అనే మాట రాయబడింది. వేరొక తర్జుమాలో కనుక మనం వెళ్తే ఆరాధించి అనే మాట రాయడం జరిగింది. అంటే సాగిలపడినటువంటి ఆ తూర్పు దేశపు జ్ఞానులు అలాగే ఉండిపోకుండా వారి నోటిలో నుంచి ఏవో కొన్ని మాటలు పలుకుంటారు, లేదా వారి హృదయంలో నుంచి ఒక గొప్ప ఆరాధనా భావం బయటకు వచ్చి ఉంటుంది. అందువలన అక్కడ పూజించి ఆరాధించి అనే మాట వాడడం జరిగింది నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మన హృదయంలో నుంచి అలాగే నోటిలో నుండి శ్రేష్టమైనటువంటి మాటలు బయటికి రావాలి. ఏవో పైపైన మాటలు, వేషధారణతో కూడిన మాటలు, ఏదో పైపైన పాట పాడేయడం లాగా ఆరాధన కాదు. హృదయాంతరంగాల్లో నుంచి పెళ్ళుబికినటువంటి ఆనందంతో ఆ సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ సంగతి నోటి మాటల రూపంలో బయటికి రాగలగాలి. అట్టి శ్రేష్టమైనటువంటి ఆరాధన మనం జరిగించగలగాలి. నాలుగోదిగా కనుక మనం చూస్తే సమర్పించారు అనే మాట మనం చూస్తున్నాం నా ప్రియమైన దేవుని బిడ్డరా. అంటే వారు వచ్చి సాగిలపడ్డం మాత్రమే కాకుండా హృదయాంతరంగంలో నుంచి నోటిలో నుండి కొన్ని ఆరాధించే మాటలు పలకడం మాత్రమే కాకుండా తమ పెట్టెలు విప్పారు, బంగారాన్ని ఇచ్చారు, సాంబ్రాణినిచ్చారు, బోళమునిచ్చారు, ఆయనకు సమర్పించారు. అంటే ఆరాధనలో పాట పాడడం, ఆరాధనలో సాగిలపడ్డం, ఆరాధనలో ఆనందించడం ఎంత ప్రాముఖ్యమో ఆరాధనలో సమర్పించడం కూడా అంతే ప్రాముఖ్యం. సమర్పించబడ్డమే అతి ప్రాముఖ్యమైనది. మొట్టమొదటిగా మన హృదయాన్ని దేవునికి సమర్పించాలి. ఆ తరువాత మనకి సంబంధించింది ఏదైనా సరే ఆయన తీసుకుంటారు. చాలామంది ఈ రోజున తమ హృదయాన్ని దేవునికి అర్పించకుండా వారి యొక్క డబ్బునివ్వాలని చెప్పి అనుకుంటున్నారు. నీ హృదయం దేవునికి ఇవ్వకుండా నీ డబ్బు దేవునికి ఎందుకు?
అటువంటి డబ్బు దేవునికి అవసరం లేదు. నీ హృదయం దేవునికి కావాలి. నీ హృదయం దేవునికి ఇచ్చి ఆ తరువాత నీ దగ్గర ఉన్నది ఏదైనా దేవునికి ఇవ్వి. అప్పుడు దేవుడు దాన్ని స్వీకరించడం జరుగుతుంది. దాని ద్వారా దేవునికి ఆశీర్వాదం మనకి కలుగుతుంది. ఈ రోజుల్లో చాలామంది హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా డబ్బునిచ్చేస్తే సరిపోతుందిలే, వస్తువులు ఇచ్చేస్తే సరిపోతుందిలే అనుకుంటున్నారు. కానీ హృదయాన్ని మొట్టమొదటిగా మనం దేవునికి ఇవ్వగలగాలి. ఆ సమర్పణ మనం చేసినప్పుడు మనం చేసే ఆరాధన శక్తివంతంగా ఉంటుంది, మహిమకరంగా ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఆరాధన చేశారు అనే దానిలో 4 విషయాలు మనం చూడడం జరిగింది. సంతోషించారు, సాగిలపడ్డారు, సంస్తుతించారు, సమర్పించారు. ఈరోజు మనం చేసేటటువంటి ఆరాధనలో ఈ 4 లక్షణాలు ఉండినట్లుగా మనం జాగ్రత్తగా చూసుకుందాం. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ 2వ అధ్యాయం 10, 11 వచనాల్లో ఉన్నటువంటి ఆరాధన ఎవరు చేశారు? తూర్పు దేశపు జ్ఞానులు చేశారు అని మనం ధ్యానం చేసుకున్నాం. ఎవరికి చేశారు? శిశువైన యేసుకు చేశారు అని మనం ధ్యానం చేసుకున్నాం. ఎక్కడ చేశారు? పశువుల శాలలో కాదు, ఇంటిలో చేశారు అని మనం ధ్యానం చేసుకున్నాం. ఎలా చేశారు? సంతోషించారు, సాగిలపడ్డారు, సంస్తుతించారు, సమర్పించారు. ఇలా ఈ భాగములో వారు చేసినటువంటి ఆరాధన గురించినటువంటి సంగతులు మనం తెలుసుకోవడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డరా, ఆయన్ని ఆరాధించే మనం హృదయాన్ని ఆయనకు అర్పించాలి. మన హృదయం ఆయనకు సమర్పించకుండా ఉంటే ఈ నోటితో ఎన్ని పాటలు పాడినా, ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని కార్యాలు చేసినా అవన్నీ వ్యర్థమే కదండి. కాబట్టి హృదయాన్ని ఆయనకు సమర్పించి అప్పుడు మనం చేసేటటువంటి ప్రతి సంగతి ఆయనకు చెందుతుంది. మనం చేసే ఆరాధన వలన ఆయన మహిమపరచబడతాడు, మనకి సంతోషం కలుగుతుంది. నా ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఇంకా ఈ 11వ వచనంలో బంగారము, సాంబ్రాణి, బోళము అనబడినటువంటి కానుకలను గురించినటువంటి సంగతులు తర్వాత కార్యక్రమంలో మనం ధ్యానం చేసుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు మనం చేసుకున్నటువంటి ఈ ధ్యానము మన యొక్క హృదయాల్లో ప్రభు ఫలింపజేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, సర్వాధికారి అయిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన చెల్లిస్తూ ఉన్నాను. వారు సంతోషించి, సాగిలపడి, సంస్తుతించి, సమర్పించి ఆరాధన చేసినట్లుగా మేము ధ్యానం చేసుకున్నాం నాయన. మా ఆరాధనలో కూడా మిమ్మల్ని కనుగొన్నామన్నా, మీ మందిరానికి వచ్చామన్న సంతోషంతో మా ఆరాధన మొదలై మా హృదయాన్ని సమర్పించి సాగిలపడి మా హృదయంలో నుంచి వచ్చేటటువంటి ఆ ఆలోచనలనే మాటలుగా మేము బయటకు తీసుకుని వచ్చి మిమ్మల్ని ఆరాధించగలిగేటటువంటి అనుభవాన్ని మాకు అనుగ్రహించండి. మమ్మల్ని నడిపించండి. ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను ఆరాధించినట్లుగా మమ్మల్ని నడిపించి బలపరచుమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మా చిరునామా బ్రదర్ ప్రేమరాజు, డోర్ నెంబర్ 64-1-37/2, ఆనందనగర్ డౌన్ ఏరియా, రామదాసుపేట, రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా. మా సెల్ నంబర్లు 8099991168 మరియు 8099991169.